అయితే 2 కొరింథీలో 4:16 చూద్దాం. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు విధానం ఎలా ఉంటుందంటే, కావున మేమును ధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు అని ఉంది. అంటే కావున బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, అంతరంగ పురుషుడు దినదినం నూతనంగా పరుచున్నాడు. బాహ్య పురుషుడు అంటే శరీరమే. ఆత్మ ఇంకా రేగుతూ ఉంటుంది. శరీరము రోగాలు, జబ్బులు, వ్యాధులు వస్తాయి, కానీ ఆత్మకు చావు లేదు. అంటే దినం నూతన పరుచుచున్నాడు అంటే నూతనంగా ఇంకా ముందుకు వెళ్తున్నాం, నూతనంగా మనం ప్రయాసపడుతున్నాం, ప్రయాసంతో భారముతో మనము ఎంతో ముందుకు వెళ్తున్నామని ఆ మాటలో వెల్లడించబడింది. అయితే దశలోనిక పత్రికలో కూడా 4:16 ఉంటుంది. ఇంకా 16 ప్రధాన దూతలతోనూ ఆర్భాటముతోనూ ప్రధాన దూతలు శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎట్లా దిగి వస్తాడు? మహాశబ్దంతో, సైన్యముతో, దేవదూతలతో, బూర ఊది శబ్దంతో దిగి వస్తూ ఉంటాడు. నాకు బాప్టిజం వేయండి, మేము మారు మనసు పొందుతాం అంటే, ఎందుకు ఇవ్వాలా మేము బాప్టిజం? నీకు ఆ టైం అయిపోయింది, ఆ కాలము సమయం అయిపోయింది. నువ్వు వచ్చి బాప్టిజం మేమేదో చేస్తాము, మీ దగ్గరకు వస్తాము, మేమేదో నేర్చుకుంటాము అంటే నేను చెప్పే దేవుడు బాప్టిజం ఇచ్చేది ఎవరయ్యా? ఎవరున్నారో నేను చెబుతాం. అది శబ్దం, బోర శబ్దం వినపడుతుంది, మేము వెళ్తున్నాం అని మనం వదిలేసిపోతాం. అప్పుడు ప్రకటన గ్రంథం 19:9 ఉంటుంది. మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందును పిలువబడిన వారు ధన్యుడు వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. నిజమే, మనం గొర్రె పిల్ల విందులో మనం పాల్గొంటాం. ఇక్కడ అదేగా ఉంది. గొర్రెపిల్ల పెళ్లి విందులో పిలువబడిన వారు ధన్యులు అంటే మనం అందరం ధన్యుడు. ఆయన మనల్ని నిలబెట్టిన విధానము, ఆయన మన కోసం మనం ఎంతో ప్రయాస భారము పడుతుంటే మనం ప్రయాసపడుతున్నాం ఎంతగానో. ఎన్నో ఆత్మల కోసం ఈ రోజున నేను ఇంతగా ప్రయాసపడి అనేక వాక్యాలను చదివి వాటి ద్వారా అనేక మందికి అందించాలని మా ప్రయత్నము ఫలించాలని మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. అయితే మనము ఇప్పటిదాకా వాక్య ఉపదేశంలో మనం విన్నాం. నెక్స్ట్ చరిత్ర గురించి విన్నాం. చరిత్ర ఏం చెప్తుంది, ఎలా ఉంది అనేది విన్నాం.